అయితే వరి ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేయటం లేదు. సర్కారు తీరుతో మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా రైతు ఆత్మహత్యకు యత్నించాడు. తుంగతుర్తి మండలం అన్నారం మార్కెట్ యార్డులో రైతు ఉప్పల వెంకన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు. ధాన్యం కాంటా వేయడం లేదని వెంకన్న ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశాడు. పక్కన ఉన్న రైతులు పెట్రోల్ డబ్బాను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. ఇక గత నెల 15న కొనుగోలు కేంద్రాలని వరి ధాన్యం తీసుకొచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధిత రైతు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ధాన్యం అంతా కొనాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, ఇప్పుడు నల్గొండలో కూడా ధాన్యం కొనట్లేదని ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడానికి వచ్చారు, అంటే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడంటే ఇంకా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు రైతులపైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ధాన్యం మార్కెట్లోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఒక్కొక్క కొనుగోలు కేంద్రాల్లో అయితే 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కాక రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు, మనోవేదనకు గురవుతున్నారు. ఈ రోజు సజీవ సాక్ష్యమే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అన్నారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో 45 రోజులుగా ఒక రైతు ధాన్యం అక్కడ పోశారు. కానీ కాంట వేయకుండా వాటిని కొనుగోలు చేయకుండా వేధిస్తుండటంతో ఈ రోజు సహనం నశించి మనోవేదనకు గురై వెంకన్న ఉన్నటువంటి రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించారు. తోటి రైతులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం కూడా తప్పింది. అయితే అక్కడికి వచ్చినటువంటి అధికారులకు, అక్కడ వచ్చినటువంటి రైతులకు అతను గోడు వెళ్ళబోసుకుంటున్నారు. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగక ఇక్కడ వర్షాలకు అంతా కూడా తడిసిపోయి మొలకలు వస్తా ఉంటే ఎవరు కూడా తమను పట్టించుకోవట్లేదు. 45 రోజులుగా కాంట వేయకుండా మ్యాచ్ చూడకుండా తనను వేధిస్తున్నారంటూ కూడా వెంకన్న ఏడుచుతూ అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ప్రతి ఒక్కరి కళ్ళలో కూడా నీళ్లు తీరినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 150 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు కూడా ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిపోయింది. ఎక్కడ ధాన్యం కొనుగోలు జరగట్లేదు. హామరీలకు వస్తుందని చెప్తున్నారు, అన్ని బ్యాగులకు వస్తుందని చెప్తున్నారు. ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవడంతో ధాన్యం అంతా కూడా ఈ అకాల వర్షాలకు, ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో 24 గంటలుగా ఎడతెరపు లేకుండా నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది, వర్షార్పణ అవుతుంది. చౌటుప్పల్ మండల కేంద్రంలో కూడా సాక్షాత్తు నెలలు గడుస్తున్నా కూడా ఎందుకని కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనటం లేదు? అంటే జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు కూడా ధాన్యానికి సంబంధించినటువంటి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అజ్ఞానం లేకుండా వాటన్నిటిని కూడా తరలించి కొనుగోలు జరపాల్సినటువంటి బాధ్యత మంత్రులపైన ఉంది, అధికారులపైన ఉంది. కానీ ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క కలెక్టర్ కానీ కొనుగోలుపైన దృష్టి సారించట్లేదు. నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతోనే హమాలీలు ముందుకేస్తా ఉన్నారు. గన్ని బ్యాగులు అనేది రావట్లేదు. లారీల సమస్య కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ధాన్యం కొనుగోలు అనేది జరగట్లేదని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బోనస్ ఆశ చూపెట్టి బోనస్ ఇస్తామని చెప్పడంతోనే రైతులు ఆశతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవన్నీ కూడా తీసుకొస్తే బోనస్ లేదు, ధాన్యం కొనుగోలు జరపట్లేదు. ఆల్రెడీ యాసంగి సీజన్ అయిపోయింది, వానాకాలం సీజన్ కూడా వస్తుంది. ధాన్యం కొనుగోలు జరగక మనోవేదన చెందుతా ఉన్నారు ప్రియా.